హాయ్ ఫ్రెండ్స్. సో మీలో చాలామందికి కాఫీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ చాలా వినే ఉంటారు. బట్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు కాఫీని ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, నితిన్ అడిగి తెలుసుకుందాం. సో మనం కాఫీలో చూసుకుంటే మెయిన్ మనకి కెఫీన్ ఉంటుందండి. సో కెఫీన్ అనేది ఓవర్ డోస్ అయితే ఖచ్చితంగా మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంట్లో గ్యాస్ట్రైటిస్ వన్ ఆఫ్ ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్. సో మనము లిమిట్ అనేది చూసుకుంటే అడల్ట్స్లో లెస్ దెన్ 400 మిల్లీగ్రామ్స్ అనేది కెఫిన్ లిమిట్. అండ్ అట్లానే ప్రెగ్నెంట్ ఉమెన్లో కానివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ఫీమేల్లో కానివ్వండి, ఆ కెఫిన్ లిమిట్ అనేది 300 మిల్లీగ్రామ్స్. సో దీని లోపల తీసుకుంటే యూజువల్గా సేఫ్గా ఉంటాము. సో కాఫీ ఎట్లా తీసుకుంటే మనకి గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే ఫుడ్తో పాటు ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే కాఫీ అనేది చాలా మంచిది. అట్ ద సేమ్ టైం కాఫీలో ఎసిడిటీ తగ్గటానికి డీకాఫ్ కాఫీస్ దొరుకుతాయి, లేదంటే కాఫీస్లోనే కొంచెం లెస్ ఎసిడిక్ కాఫీ బీన్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇవి తీసుకున్నా కూడా మనకి కాఫీతో వచ్చే ఎసిడిటీ అనేది తగ్గించుకోవచ్చు. ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ మరి 6 తర్వాత 7 తర్వాత కాఫీ తీసుకోవడం అనేది తగ్గించండి, ఎందుకంటే దానివల్ల ఎసిడిటీ పెరుగుతుంది అండ్ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి.